హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో గత 5 రోజుల నుంచి ఈ వైఎస్ఆర్ చేయూత కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా డబ్బుల గురించి కావచ్చు వీడియోలు అయితే చాలామంది అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసినందుకు ఏమి ఇబ్బంది లేదు, కానీ జెన్యూన్ కంటెంట్ మాత్రం చేసి వీడియో అనేది మన ఆడియన్స్కి, సబ్స్క్రైబర్స్కి మాత్రమే మీరు ఉన్నది జెన్యూన్ కంటెంట్ మాత్రమే ఇవ్వమని అయితే నేను అడుగుతున్నాను. దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోస్ చేసి లబ్ధిదారులని భయాందోళనకి కానీ టెన్షన్కి కానీ గురి చేయకండి. దయచేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ యూట్యూబ్ ఛానల్ పేర్లు కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు అనేది గత 3 రోజుల నుంచి పడుతున్నాయి అనేసి వీడియోస్ అయితే చేస్తున్నారు. ఈబీసీ నేస్తం కూడా పడినది అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు అనేది మనకి గత 2 రోజుల నుంచి బ్యాంకులో జమ అవుతున్నాయి అనేసి నిన్న మార్నింగ్ కూడా వీడియో చేశారు వాళ్ళు. టేరెంగల మహేష్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చెక్ చేసుకోండి. నిన్న డబ్బులు పడినాయి చాలామందికి అని వీడియోలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఒక లేడీ బంపర్ ఆఫర్స్ అప్డేట్స్ అని యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ యొక్క దయచేసి అక్క మీరు కూడా ఇలాంటి అప్డేట్స్ దయచేసి ఆపండి ఇంక నుంచైనా. వారు కూడా 1 గంట క్రితమే నేను వీడియో చూశాను. వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు నిన్న చాలామందికి అకౌంట్లో పడ్డాయి. ఈరోజు కూడా రంజాన్ కానుకగా పడుతున్నాయి. రేపు కూడా చాలామందికి ఒక 10 జిల్లాల వరకు ఒకేసారి పడిపోతాయి అని చెప్తున్నారు. ఈ డేరింగుల మహేష్ ఈ బంపర్ ఆఫర్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానళ్ళు రెండింటికి కలిపి చెప్తున్నాను. దయచేసి మీరు జెన్యూన్ కంటెంట్ మాత్రమే ఇవ్వండి, ఫేక్ కంటెంట్ మాత్రం ఇవ్వకండి. ఒకవేళ మీరు పేమెంట్ వచ్చింది అంటున్నారు కదా, చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు. అన్న మాది పలానా జిల్లా, మాకు ఇంకా డబ్బులు రాలేదన్నా, ఇంతకీ వస్తాయా రావా అనేసి కొన్ని వేల మంది నన్ను కామెంట్లు అడుగుతున్నారు తెలుసా మీకు. ఒకవేళ వైఎస్ఆర్ చేయూత డబ్బులు వచ్చాయి అనుకుందాం, మీరు ఒక్క ప్రూఫ్ అన్నా చూపించండి. మీరు వీడియో చేస్తారు కదా, ఆ వీడియో పైన స్క్రీన్ షాట్ అనేది పెట్టి చూపించండి. ప్రూఫ్ వచ్చినాయి పడినాయి అని చెప్పడం కాదన్నా. ఈ లబ్ధిదారులందరూ ఎందుకు భయపడతారు అంటే, వాళ్ళకు డబ్బులు పడుతున్నాయి, మనకెందుకు డబ్బులు పడలేదు అని ఒక టెన్షన్కి గురవుతారు. అలాగే ఒక భయం అనేది వాళ్ళకు పుడుతుంది. మళ్ళీ వచ్చేసి వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి మనకు రాలేదంటే మన పేరు ఏమన్నా లిస్ట్లో ఉందా లేదా, ఏమన్నా రిజెక్ట్ చేశారా, లేకపోతే బ్యాంకుకి ఆధార్ లింక్ ఉందా లేదా, ఈకేవైసీ అయిందా లేదా, ఇలా చాలా టెన్షన్లు అనేది వాళ్ళ మైండ్లో రన్ అవుతాయి. దయచేసి మీరు ఈ వీడియో వాళ్ళిద్దరికీ షేర్ అయ్యేంత వరకు మీరు లైక్ చేయండి, షేర్ కూడా చేయండి అన్న. వాళ్ళు విన్నా పర్వాలేదు, నేనైతే వాళ్ళకి చెప్పదలుచుకుంటున్నాను. దయచేసి మీరిద్దరూ ఇలాంటి వీడియోలు మన ఆడియన్స్, సబ్స్క్రైబర్స్ వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామన్నా. దయచేసి ఇలా చేయకండి. మన ఆడియన్స్, సబ్స్క్రైబర్స్ ద్వారా నేనైతే మిమ్మల్ని అడుగుకుంటున్నాను, దయచేసి ఇలాంటి ఫేక్ కంటెంట్ ఇక మీదటన్నా చేయకండి, నిలిపివేయండి అన్న. దయచేసి ఉన్నది ఉన్నట్టు కంటెంట్ అనేది చెప్పండి. నేను కూడా 1 మంత్ బిఫోర్ నేను కూడా కొన్ని ఫేక్ అప్డేట్స్ ఇస్తూ వచ్చాను. తర్వాత గత 10 రోజుల నుంచి నేనైతే అర్థం చేసుకున్నాను, ఫేక్ వీడియోలు పెడితే మన ఆడియన్స్, సబ్స్క్రైబర్స్ ఇలా గురి అవుతారు, కొంచెం బాధ అవుతుంది వాళ్ళకి అనేసి నేనైతే అర్థం చేసుకున్నాను. దయచేసి మన ఆడియన్స్ని, సబ్స్క్రైబర్స్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. దయచేసి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.